హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న ఆది శర్మ యాక్ట్ చేసి అండ్ తెలుగులో అండ్ యూట్యూబ్లో వచ్చిన క్వశ్చన్ మార్క్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, లైక్ మూవీ అయితే అస్సలు బాగాలేదు, ఒక వరస్ట్ సినిమా, లైక్ ఇంకా చెప్పాలి లేదు ఒక పెద్ద రాడ్ సినిమా. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పి అనుకుంటారు. బట్ అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే లైక్ ఆ ప్లేస్కి కనుక వెళ్తే కనుక ఎవరు తిరిగి రారన్నమాట. సో ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్తారు అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ఈ మూవీ యొక్క మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. అసలు ఈ మూవీలో స్టోరీ అనేది సరిగ్గా ఉండదు. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ చెప్ప అనుకుందాము. సో హారర్ థ్రిల్లర్ మూవీస్కి పెద్దగా స్టోరీ అయితే అవసరం లేదు, బట్ స్క్రీన్ ప్లే అనేది ఎంగేజింగ్గా ఉండాలి. సో అది హారర్ కామెడీ చెప్పాలా, లేకపోతే ఒక హారర్ సస్పెన్స్ చెప్పాలి, లేకపోతే ఒక హారర్ మిస్టరీ చెప్పాలి, ఇలా డిఫరెంట్ సబ్ ప్లాట్స్ ఉంటాయి కదా. సో దాన్ని బేస్ చేసుకుని ఏదైనా ఒక స్టోరీ అయితే చెప్పాలి. బట్ ఈ మూవీలో అయితే ఏది సరిగ్గా ఉండదు. అసలు ఈ మూవీలో స్టోరీకి ఒక పర్పస్ అనేది ఉండదు. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే మనకి చాలా సీన్స్ ఇల్లాజికల్ అయితే ఉంటాయి, చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడతాయి. ఏదో ఆది శర్మ ఉంది కదా అని చెప్పి అది కూడా యూట్యూబ్లో ఉంది కదా అని చెప్పి మనం కానీ చూసామనుకో మనమైతే బలైపోతుంటాం. అసలు లైక్ మూవీ కంటే ఒక పర్పస్ అనేది ఉండదు. అసలు ఈ మూవీ ఎందుకు తీశారు అని చెప్పి కూడా అసలు మనకైతే క్వశ్చన్ అయితే వస్తుంది. మళ్ళీ ఎంత పెద్ద రాడ్ సినిమా అయినా సరే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి కొన్ని పాయింట్స్ కానీ, లేకపోతే ఎంచుకున్న ఐడియా కానీ, లేకపోతే కొన్ని సీన్స్ కానీ, అండ్ ఆ సీన్స్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే కొన్ని బాగుంటాయి. బట్ ఈ సినిమాలో ఏది సరిగ్గా లేదు అసలు. అండ్ ఇందాక చెప్పినట్టు చాలా సీన్స్ మనకైతే ఇల్లాజికల్ అయితే అనిపిస్తాయి అండ్ చాలా లాజికల్ మిస్టేక్స్ అయితే ఉంటాయి. ఎండింగ్ కూడా అయితే చాలా అబ్రప్ట్గా అయితే ఎండ్ చేస్తారు. ఎండింగ్ కూడా మనకైతే అర్థం కాదు. అండ్ మూవీ రన్ టైం కొంచెం తక్కువే, లైక్ లెస్ దెన్ 2 hours ఉంటుంది. బట్ అయినా సరే ఈ మూవీని మనం చూడలేము అనమాట. లైక్ చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడతాయి. ఎవరైనా హారర్ మూవీ థ్రిల్లర్ ఫ్యాన్స్ ఉన్నారు, లేకపోతే ఒక హారర్ మిస్టరీ ఫ్యాన్స్ అయితే ఉన్నారో వాళ్ళు కూడా ట్రై చేస్తాను చెప్పడానికి లేదు. ఎందుకంటే మూవీ అయితే హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.